దేవరపల్లి మండలం దేవరపల్లి పంచాయతీలో నవయుగ కంపెనీ తీసుకొచ్చిన బస్కి పంచాయతీ దేవరపల్లి గ్రామంలో నవయుగ కంపెనీ ప్రవేశపెట్టిన దిమ్మాని ఆ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తున్నారు. ఈ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున భారీ ఎత్తున పాల్గొన్నారు. మరి ఈరోజు మన ఏజెన్స్ గిరిజన ప్రాంతంలో అక్రమంగా హైడ్రో ప్రాజెక్ట్ కట్టడానికి అదాని కంపెనీ వారు ఎవరి అభిప్రాయం తీసుకోకుండానే దొంగచాటున డ్రోన్లతో సర్వే చేసి దిమ్మలు పాతడం జరిగింది. ఈ ప్రాజెక్టు వల్ల మాకు అనేక నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మేము సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములు కానీ, అలానే కొండపోడు భూములు కానీ, కాఫీ కానీ, మిరియాలు కానీ, ఇతర పంటలు కానీ అవన్నీ కూడా సర్వం కోల్పోయే ప్రమాదంలో ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణానికి మా పంచాయతీ ప్రజానికం అందరూ కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. పంచాయతీ అరకు నియోజకవర్గం బస్కో పంచాయతీ దేవరపల్లి గ్రామంలో అదానీ అంబానీ నవయోగ కంపెనీ ఇక్కడ ఒక దిమ్మ పాతడం జరిగింది. దానిని అనంతగిరి మండలం అరకువేలి, ఉక్కుంపేట పరిసర గ్రామాల్లో గిరిజన హక్కులు, చట్టాలు దెబ్బతీయడానికి కూటమి రాష్ట్ర ప్రభుత్వము పన్నుకుంది. రాజ్యాంగంలో మనకు కల్పించినటువంటి 1/70 చట్టం, పీసా కమిటీ, గ్రామ కమిటీలు వీటన్నిటికి కూడా తుంగలో తొక్కి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ కానీ, ఎంపీటీసీలు కానీ, గ్రామస్తులు కానీ ఎవరు కూడా తెలియకుండా చొరబాటుదారులు ప్రవేశించారు దేవరపల్లి గ్రామంలో. ఆ చొరబాటుదారులు ఎవరనేది పరిశీలించడం కోసం గ్రామస్తులు కలిసి కాంగ్రెస్ పార్టీ బృందం ఈరోజు పర్యటించడం జరిగింది. అందులో భాగంగా ఇంతమంది యావనస్తులు, మహిళలు, వృద్ధులు ఈ కంపెనీ వద్దు, మా పొట్ట కొట్టవద్దు, నవయుగ కంపెనీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వలన మా బ్రతుకులు జల సమాధి అవుతుందని తిరగబడడం ఇది ఒక గిరిజనుల పోరాటం అని తెలియజేయడం జరుగుతుంది. మేము రావడం మామూలు ఒక 6గురుగా కాంగ్రెస్ పార్టీ 6గురు నాయకులు ఎవరికి తెలియకుండా మేము వచ్చాం. ఈ విషయం తెలిసి మహిళలు, వృద్ధులు భారీ ఎత్తున ఇక్కడ చేరుకోవడం గిరిజన పోరాటానికి నాంది. గిరిజన పోరాటాలు వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. హైడ్రో పవర్ ప్రాజెక్టు మాకొద్దు, హైడ్రో పవర్ ప్రాజెక్టు మాకొద్దు. ఈ సందర్భంగా ఇక్కడ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ, డుమ్రిగూడ మాజీ ఎంపీపీ గౌరవ చట్టారి సాయిబాబా గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ప్రజలందరికీ, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అక్క చెల్లెలకు, మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అయ్యా, ఈరోజు ఈ సమావేశానికి మనతో పాటు సహకరించిన ఈ బస్కి గ్రామ ప్రజలతో పాటు మేము అండదండగా ఉంటామని, తండ్రి ఈ ప్రాజెక్టులు ప్రభుత్వం చేసి మన ప్రజలకి నష్టం లేకుండా ఉండాలని మేము నా నినాదాలు ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. ఎందుకంటే మా భూములు పోతే మనిషికి ₹1 ఇచ్చిన మాతో సరిపోతుంది. కానీ తరతరాలకి నమ్ముకున్న మా భూములు, మా వ్యవసాయంలో పాడైపోయిన తర్వాత ఈ ₹1 కూడా మాకు పనిచేయమని ప్రభుత్వానికి మేము తెలియపరుస్తున్నాం. అయ్యా, ఇటువంటి ప్రాజెక్టులు మేము కావాలని కోరుకున్నామా? ఇటువంటి ప్రాజెక్టులు లేకపోతే మేము బ్రతకలేమని కోరుకున్నామా? ఈ మధ్య ప్రాంతంలో కొండపోడు చేసే మా కుటుంబాన్ని జీవనం సాగుతున్న మమ్మల్ని ఈ ప్రాజెక్ట్ పెట్టి మమ్మల్ని ఎక్కడ తరిమి కొడతారని మేము అడుగుతున్నాం. కాబట్టి ఈరోజు ఈ ప్రాజెక్ట్ వద్దని ఈ నినాదాన్ని మీరు విని ఈ యొక్క ప్రాజెక్ట్ని 51వ నెంబర్ జీవో రద్దు చేయాలని మేము కాంగ్రెస్ తరఫున, ప్రజల తరఫున హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వము తక్షణమే, కూటమి ప్రభుత్వము దీన్ని పరిశీలించి ప్రజలకు మనోభావాన్ని దెబ్బకుండా కాపాడతారని
కాపాడకపోయిన ప్రాజెక్ట్ అవుతే మా ప్రాణాన్ని తెగించి కూడా ప్రభుత్వంతో పోరాడతామని ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ ఈ ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తీసుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, హైడ్రోపవర్ ప్రాజెక్టు మాకొద్దు. గో బ్యాక్ అదాని, గో బ్యాక్ అదాని, గో బ్యాక్ నవయుగ, గో బ్యాక్ నవయుగ, గో బ్యాక్ అదాని. మాకొద్దు, మాకొద్దు, హైడ్రోపవర్ ప్రాజెక్టు మాకొద్దు, హైడ్రోపవర్ ప్రాజెక్టు మాకొద్దు, హైడ్రోపవర్ ప్రాజెక్టు మాకొద్దు. గిరిజనుల జోలికి వస్తే తరిమి కొడతాం, గిరిజనుల జోలికి వస్తే తరిమి కొడతాం. ఖబర్దార్ అదాని, ఖబర్దార్ అదాని, ఖబర్దార్ అదాని. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు మాట్లాడుతుంది కోరుచున్నాం. బస్కి పంచాయతీ దేవరపల్లి గ్రామంలో ఈరోజు నవయుగ కంపెనీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక సర్వే చేసి ఇక్కడ దిమ్మలు పాతడం జరిగింది. దానికి వ్యతిరేకంగా దేవరపల్లి గ్రామ ప్రజలు, బస్కి గ్రామ పంచాయతీ ప్రజలందరూ ఏకంగా ముక్త కంఠంతో ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు వలన మాకు ధన నష్టము, ఆస్తి నష్టము, భూముల నష్టము, మాకు ప్రాథమికంగా ముఖ్యంగా కాఫీ, మిరియాలు ఈ పంటలు పోతాయి, మేము చాలా నష్టపోతాము. ఇలాంటి ప్రాజెక్టులు మా ప్రాణాలను పోగొట్టే ప్రాజెక్టులు మాకొద్దని ఈరోజు బస్కి గ్రామ పంచాయతీ ప్రజలు, దేవరపల్లి గ్రామ ప్రజలు ఈరోజు ముక్త కంఠంతో ఈరోజు ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము, బీజేపీ, జనసేన, తెలుగుదేశం ప్రభుత్వము గిరిజనులపై ఈరోజు కక్షపూరిత చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు 170 ఉంది, అలాగే 250 జియో నంబర్లు ఉన్నాయి. ఇవన్నీ మా గిరిజన ప్రాంత ప్రజలకు కాపాడే జీవోలు కనుక ఇవన్నీ మీరు తుంగలు తొక్కుతూ ఈ జియో నంబర్ 51ని ఎలా మీరు ఈ ప్రాంతంలో నవయుగ కంపెనీకి ఇచ్చి మా ప్రాంత ప్రజలను ప్రాణ నష్టం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మేము దీనికంతటికి మేము ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. ఇలాంటి ప్రాజెక్టు మున్ముందు ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా ముందు కట్టడానికి ప్రయత్నిస్తే మా గిరిజన ప్రాంత ప్రజలందరూ ప్రాణం త్యాగానికి చేయడానికి సిద్ధపడి ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నవయుగ కంపెనీ గో బ్యాక్.